మంది నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. చర్చికి వెళ్లకుండా కూడా క్రైస్తవుడిగా ఉండగలమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని చాలాసార్లు కోరారు. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో నాకర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చర్చిలో మనుషుల వల్ల గాయపడతారు, కొందరు నిరాశ చెందుతారు. అప్పుడు దేవునితో నాకు వ్యక్తిగత సంబంధం ఉంటే చాలు, చర్చికి వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే ఆలోచన వస్తుంది. దీనికి నా సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అవును, చర్చికి వెళ్లకుండా కూడా ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఉండవచ్చు. కాని దేవునికి విధేయుడైన క్రైస్తవుడిగా మాత్రం ఉండలేడు. ఎందుకో ఇప్పుడు బైబిల్ ద్వారా చూద్దాం. మొదటిగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు తనను తాను ప్రధానంగా రాజుగా కాకుండా తండ్రిగా మనకు పరిచయం చేసుకున్నాడు. అందుకే ఆయనను పరలోక తండ్రి అని పిలుస్తాం. ఒక మంచి తండ్రి తన పిల్లలందరూ కలిసి ఒకే చోట ఉండడాన్ని చూసి ఆనందిస్తాడు. అలాగే కీర్తనలు 133:1 ఇలా చెబుతోంది, సహోదరులు ఐక్యముగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. యేసును విశ్వసించిన క్షణమే మనం దేవుని కుటుంబంలో సభ్యులమవుతాం. కాని కుటుంబ సభ్యులమని చెప్పుకుంటూ కుటుంబంతో కలిసి ఉండకపోతే ఆ కుటుంబ బంధం ఎలా వ్యక్తమవుతుంది? క్రీస్తులో మనమందరం ఒకే శరీరానికి అవయవాలు. ప్రతి అవయవానికి విలువ ఉంది. కాని అన్ని అవయవాలు కలిసి ఉన్నప్పుడే శరీరం అలాగే దేవుడు తన పిల్లలు కలిసి ఆరాధించటం చూడటానికి ఇష్టపడతాడు. ఒక కుటుంబంలో అందరూ భోజనపు బల్ల చుట్టూ కూర్చుంటే తండ్రికి ఎంత ఆనందమో, అలాగే దేవునికి కూడా తన కుటుంబం కలిసి ఉండడం ఆనందం. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే చర్చికి రాలేకపోవచ్చు. ఉదాహరణకు, మీరు అనారోగ్యంతో ఉండవచ్చు. మీరు చర్చి లేని దూర ప్రాంతంలో ఉండవచ్చు. ప్రయాణ సౌకర్యం లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో దేవుడు తన కృపతో ఆన్లైన్ ఆరాధన వంటి అవకాశాలను కూడా అనుగ్రహించాడు. కాని ఆరోగ్యంగా ఉండి, అవకాశం ఉండి కూడా ఎలాంటి సరైన కారణం లేకుండా చర్చికి వెళ్లకుండా ఉండటం దేవుని ప్రజల నుండి మనల్ని మనమే వేరు చేసుకోవటమే. దేవుడు కొన్ని ఆశీర్వాదాలను వ్యక్తిగతంగా ఇస్తాడు. కాని కొన్ని ఆశీర్వాదాలు సంఘంగా కలిసి ఉన్నప్పుడు మాత్రమే అనుభవించగలుగుతాం. అందుకే ఒంటరిగా ఇంట్లో ఆరాధన చేసినా సంఘంలో మాత్రమే లభించే అనేక ఆశీర్వాదాలను కోల్పోతాం. కొత్త నిబంధనలో చర్చి అనే పదానికి గ్రీకు భాషలో ఎక్లేసియా అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం పిలువబడినవారి సమాజం లేదా కలిసి కూడినవారు. గమనించండి, కూడిక అంటే ఒక్కడిగా ఉండడం కాదు. ఒక కారులోని ఒక్క భాగం నేలపై పడి ఉంటే దానికి ఉపయోగం ఉండదు. అన్ని భాగాలు కలిసి అమర్చినప్పుడే అది కారు అవుతుంది. అలాగే మనం కూడా కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహిస్తాం, బోధిస్తాం, సరిదిద్దుకుంటాం, విశ్వాసంలో ఎదుగుతాం. క్రైస్తవ విశ్వాసం ప్రేమ మీద నిర్మించబడింది. ప్రేమను ఒంటరిగా జీవించలేం. అందుకే హెబ్రీయులకు 10:25 ఇలా చెబుతోంది, సమాజముగా కూడుటను మానక ఒకరినొకరు ప్రోత్సహించుకొందాం. అలాగే 1 యోహాను 4:20 ఇలా హెచ్చరిస్తుంది, తన సహోదరుని ప్రేమించినవాడు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పిన ఎడల అతడు అబద్ధికుడు. దేవునితో ఉన్న మన సంబంధం దేవుని ప్రజలతో ఉన్న మన సంబంధంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, దేవుడు మనతో మాట్లాడే ప్రధాన మార్గాలలో ఒకటి ఇతర విశ్వాసుల ద్వారానే. మనం ఒంటరిగా ఉంటే దేవుడు పంపిన ఆ ప్రోత్సాహం, ఆ హెచ్చరిక, ఆ మార్గదర్శకత్వాన్ని కోల్పోతాం. సామెతలు 18:1 చెబుతోంది, తన్ను తాను వేరుచేసికొనువాడు తన స్వార్థమును వెదకును. ఒంటరితనం మనల్ని ఆత్మీయ మోసాలకు సులభమైన లక్ష్యంగా మారుస్తుంది. అవును, చాలామంది చర్చిలో గాయపడ్డారు. అది నిజమే. మనుషులు పరిపూర్ణులు కాదు.
కాని ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు చర్చికి మనుషుల కోసం కాదు, దేవుని కోసం వెళ్తున్నారు. మన దృష్టి దేవునిపై ఉంటే మనుషుల లోపాలు మన విశ్వాసాన్ని కదిలించలేవు. సాతాను ఒక వ్యక్తిని దెబ్బతీయాలంటే ముందుగా అతన్ని ఒంటరిగా చేస్తాడు, తర్వాత దాడి చేస్తాడు. కాబట్టి ఒంటరితనం అతనికి అవకాశమివ్వకండి. మరొక ప్రశ్న, యేసు చర్చికి వెళ్లేవాడా? అవును. లూకా 4:16 ఇలా చెబుతోంది, తన అలవాటు ప్రకారము విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళెను. గమనించండి, తన అలవాటు ప్రకారం. అది యేసు జీవితంలో ఒక అలవాటు. యేసుకే సంఘ ఆరాధన అవసరమైతే మనకు ఎంత ఎక్కువ అవసరమో ఆలోచించండి. అపోస్తలు కూడా అదే విధంగా జీవించారు. అపోస్తల కార్యములు 3:1 ప్రకారం పేతురు, యోహాను కలిసి ప్రార్థన సమయానికి దేవాలయానికి వెళ్లారు. వారు కలిసి ప్రార్థించడంలో ఉన్న శక్తిని తెలుసుకున్నారు. బైబిల్ మొదటి నుండి చివరి వరకు ఒకే సత్యాన్ని ప్రకటిస్తుంది. మనకు ఒకరినొకరు అవసరం. చివరిగా, ఒక మండుతున్న బొగ్గు మిగతా బొగ్గులతో కలిసి ఉంటే ఎర్రగా మండుతుంది. అదే బొగ్గును బయటకు తీసి ఒంటరిగా పెట్టితే కొద్దిసేపట్లో చల్లబడిపోతుంది. అలాగే విశ్వాసి కూడా సంఘం నుండి దూరమైతే ఆత్మీయ ఉత్సాహాన్ని కోల్పోతాడు. కాబట్టి దేవుని కుటుంబంలో ఉండండి, సంఘంలో నాటబడి ఉండండి, దేవుని కోసం చర్చికి వెళ్ళండి, ఆయన ప్రజలను ప్రేమించండి. అప్పుడు దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాడు. ప్రార్థన. పరలోక తండ్రి, యేసుక్రీస్తు మహిమగల నామములో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో ఉంచుతున్నాను. కీర్తనలు 133:1 ప్రకారం నీ ప్రజలతో కలిసి ఆరాధించాలనే ఆకలిని వారి హృదయాల్లో కలిగించు. చర్చి వల్ల గాయపడిన వారిని నీవే స్వస్థపరచుము. కీర్తనలు 147:3 ప్రకారం వారి విరిగిన హృదయాలను స్వస్థపరిచి వారి గాయాలు